హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హైదరాబాద్ నుంచి కర్ణాటక టూర్ స్టార్ట్ చేసాము. ముందుగా హొరనాడు వెళ్ళబోతున్నాం. హైదరాబాద్ నుంచి హొరనాడు వెళ్ళాలి అనుకునే వాళ్లకు చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగలుగుతున్నా. ముందుగా హైదరాబాద్ నుంచి 11 o'clock స్టార్ట్ అయిపోయాం. వయా శంషాబాద్, షాద్నగర్, కర్నూల్, అనంతపురం, పెనుకొండ, చిక్బల్లాపూర్. నైట్ స్టే చిక్బల్లాపూర్కి వచ్చేసామండి. నైట్ వచ్చేసరికి 10:30 అయింది. ఇప్పుడు ఇది మార్నింగ్ 6:30కి చిక్బల్లాపూర్లో మంచు కురుస్తూ ఇలా ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. చూడండి, మొత్తం కారు మీద అంతా వాటర్ మంచు కురిసింది. సో ఇది డే 2 స్టార్ట్ అయిందండి. చిక్బల్లాపూర్లో మార్నింగ్ డే 2 చల్లగా ఉంది. డే 1 హైదరాబాద్ టు చిక్బల్లాపూర్. చిక్బల్లాపూర్ నుంచి ఇప్పుడు నేను చెప్పిన రూట్ అయితే కంప్లీట్గా హైవే మీద రావచ్చండి. చాలా కూల్గా రావచ్చు. ఇంకొక వేస్ కూడా 2 ఉన్నాయి, కానీ ఇక్కడ రోడ్స్ బాగున్నాయి కాబట్టి హైవే మీద మనం ప్రశాంతంగా వచ్చేయచ్చు. ఇప్పుడు డే 2 చిక్బల్లాపూర్లో ఫ్రెష్ అయిపోయి, ఇదిగోండి మా వాడికి ఇంకా తెల్లారలేదు, మేమైతే రెడీ అయిపోయాం. లేవడానికి చాలా బద్దకిస్తున్నాడు, మళ్ళీ పడుకున్నాడు. ఓకే, ఏదోలాగా రెడీ చేసామండి. రెడీ చేసి ఇంకా వెకేట్ చేసి రూము మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇంకా టిఫిన్ కోసం ఒక హోటల్కి వెళ్ళాం. అక్కడ మొత్తం మెనూ చదివిస్తున్నాడు. కంప్లీట్ టెక్స్ట్ బుక్స్ కూడా చదవడు, కానీ మొత్తం మెనూ మొత్తం చదివేశాడు. ఇది ఉడిపి హోటల్ అండి. ఉడిపి శ్రీకృష్ణ అని హైవే పక్కనే ఉంటుంది. చాలా బాగున్నాయి, అన్ని టిఫిన్స్ చాలా బాగున్నాయి. మేము టిఫిన్స్ మాత్రమే ట్రై చేసాం మార్నింగ్ కాబట్టి చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ లోపల యాంబియన్స్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. సర్వీస్ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది. అండ్ కాఫీ చేశారు, చాలా సూపర్ చేశారు. తర్వాత టిఫిన్ కంప్లీట్ హొరనాడుకి స్టార్ట్ కొబ్బరి చెట్లు, ఈరోజు చాలా ఇంకా హొరనాడుకి దగ్గరలో హొరనాడుకు వెళ్ళే దారి 4:30 ఆ టైం అవుతుందండి. ఇది సో గ్రీనరీ చాలా బాగా, కంప్లీట్గా గ్రీనరీనే ఉంటుంది. అటు ఇటు చెట్లు, మధ్యలో దారి. ఈవినింగ్ టైంలో దారి అంతా 1 way ఇది. కొద్ది దూరం వరకు రోడ్డు బాగుంది, కానీ ఒక 40-50 కిలోమీటర్స్ బిఫోర్ నుంచి మాత్రం కచ్చా రోడ్డు ఉందండి. చూసుకొని వెళ్ళాలి. హొరనాడుకు నియర్ బై 40-50 కిలోమీటర్స్ రోడ్ అస్సలు బాగాలేదు. జాగ్రత్తగా వెళ్ళండి ఎవరైనా వెళ్ళేవాళ్ళు. నైట్ ఈవినింగ్ 6:30కి హొరనాడుకి ఫైనల్లీ రీచ్ అయిపోయాం. సో ఇది నైట్ ఫ్రెష్ అయిపోయి దర్శనానికి వెళ్తున్నాము. ఇవి స్టే చేయడానికి హోటల్స్ అండి.
రాత్రి అమ్మవారి దర్శనం, మంగళహారతి కూడా బాగా జరిగింది. ఇదండి హైదరాబాద్ టు హొరనాడు ట్రావెలింగ్ డీటెయిల్స్. థ్యాంక్ యూ.